ఫ్రెండ్స్, టుడే ఇస్ ఎ స్పెషల్ డే. నేను నా దోస్త్ ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. టు గ్రేస్ దిస్ ఒకేషన్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఎ స్పెషల్ బాటిల్ విచ్ ఇస్ కాస్ట్ 25 lakhs. వీడికి పాతికి కూడా బొక్కే. ఏంటి సీను నువ్వు చెప్పేది? రేపు మన పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇదంతా ఎందుకు? అంజలి, ఒక్కసారికి నేను చెప్పేది విను. ఎందుకో నీకే అర్థమవుతుంది. ఫస్ట్ వెళ్ళు ప్లీజ్. సరే. చాలు దోస్త్, ఇప్పటికే ఎక్కువైంది. చూడనా, మళ్ళీ అకేషన్ రాదు. ఎంజాయ్. నానా, నాకు ఈ పెళ్ళొద్దు. నువ్వు మాట్లాడుతుంది డమ్మీ పెళ్లి గురించేగా? డమ్మీ కాదు, రియల్ కాదు. అసలు నాకు పెళ్ళే వద్దు. నువ్వు ఆగు. అలాగేనమ్మా, నీకు నచ్చింది నేనేది చేయను. దోస్త్, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి మేము ఇండియాకి వెళ్ళిపోతాం. ఏదో కన్న కూతురి మంచి కోరేవాడిలా మాట్లాడుతున్నావు. కన్న కూతుర్ని కాకపోయినా అంతకన్నా ఎక్కువగానే నన్ను పెంచారు. ఎందుకు పెంచాడు? నీ వెనకున్న డబ్బు కోసం. లేకపోతే మీ అమ్మ నాన్నను చంపేసిన రోజే నిన్ను చంపేసేవాడు. ఏం మాట్లాడుతున్నావు? అంజలి, నువ్వు వీటి మాటలు నమ్మొద్దు. నమ్మొద్దా? ఏం నమ్మకూడదురా? అంజలి, సొంత అన్నని వదిన్ని చంపినోడికి నిన్ను చంపడం ఓ లెక్క? అంటే మా అమ్మ నాన్నల్ని? అవును, వీడే చంపాడు. మీ నాన్న అదృష్టం బాగుండి బతికాడంట. అంతేకాదు, సొంత ఊరిని మోసం చేసి జనాల డబ్బు మొత్తం దొబ్బేసి ఆ నేరాన్ని మీ నాన్న మీద వేశాడు. చెప్పమను, కాదని చెప్పమను. అంటే మా నాన్న దేవుడు లాంటి మీ నాన్నని, దేవత లాంటి మీ అమ్మని నీకు లేకుండా చేసిన దుర్మార్గుడు వీడే. నేనే సాక్ష్యం. దీనికంతా ఐడియా ఇచ్చింది నువ్వే కదా? ఐడియా ఇచ్చింది నేనే. నేను క్రిమినల్నే, కానీ నీలాగా అన్నా వదినల్ని చంపిన క్రిమినల్ని కాదురా. రేయ్, నీకిష్టమున్నా లేకపోయినా అనుకున్నవన్నీ జరగాల్సిందే. నా కొడుకుతో అంజలి పెళ్ళయిన తరువాతే ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్తారు. బేడా, ఐ విల్ టేక్ కేర్ సార్. ఓకే. అంజలి, ఏంటి సీను ఇది? నువ్వు నాకు ఇది తెలియాలనే? అవునంజలి, నువ్వే నిజం తెలుసుకోవాలనే. నాకు మా నాన్ని చూడాలనుంది సీను. ప్లీజ్ నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు. ఈయనే మీ నాన్న. ఏనా? 15 సంవత్సరాల నుంచి నీ ప్రేమకు దూరమైన మీ నాన్న ఈయనే. నాన్న, ఈ గుండెల మీద నుండి వెళ్ళిన నువ్వు మళ్ళీ ఈ గుండెల మీదకి రావడానికి ఎన్నేళ్ళు పట్టిందమ్మా? సారీ నాన్న, నేను చాలా మాట్లాడినాను. కాదమ్మా, నువ్వు నా కూతురు. రే, అందరూ కూతురు పుట్టాక అల్లుడు కోసం వెతుకుతారా? కన్నా దేవుడు నాకు అల్లుడిని ముందిచ్చి తరువాత కూతురునిచ్చాడు. ఇదమ్మా కదా, మమ్మల్ని ఇక్కడి నుంచి ఎస్కేప్ చేయించడం తప్ప నీకు వేరే దారి లేదు. ఎంత మోసమా, ఇన్ని కుట్రలా? మీరంతా కలిసి మా బాసుని మోసం చేస్తారా? ఇప్పుడే చెప్పేస్తాను. యూర్ ఆల్ ఫినిష్. సార్ పేడ గారు. సీను జస్ట్ వెయిట్ సీను, ఇదొక్క సీన్ నాకు వదిలే. లెట్ మీ హ్యాండిల్ దిస్. ఏంట్రా నువ్వు హ్యాండిల్ చేసేది? ఒరే, నేను నిన్ను 2 ప్రశ్నలు వేస్తే నీకే క్లారిటీ వస్తుందిరా. లుంగీ బాబా గురించి మీ బాస్కి చెప్పింది ఎవడరా? నేనే. మరి అందుకే కదా పెళ్లి ఆగిపోయింది.
పిండితే పెట్రోల్ కారుతుందన్న విషయం మీ బాస్కి చెప్పింది ఎవడరా? నేనే. అందుకే కదరా 500 కోట్లు హవాలాలో ఆ? పోయింది. అయితే ఆ. వీళ్ళందరూ నన్ను చీట్ చేశారని మా బాసుకి చెప్పేస్తాను. అరే వెర్రి పప్ప, నువ్వు చెప్తావని తెలిసే లీగల్ గా నిన్ను ఇరికించారా? రే మీడియేటర్ కి 5 కోట్లు కమిషన్ ఇచ్చారని ఉంది కదా, అది ఎవరి అకౌంట్ లో వేశారనుకున్నావు? రే ఎవరి అకౌంట్ లో వేశారనుకున్నావు? చూసుకోరా, నీ అకౌంట్ లోనే ఉంది, చూసుకోబే. ఆ? ఇది నాదే. అది నీదే. అరే నీకు పాకిస్తాన్ తెలుసా? తెలుసు సార్. కిజకిస్తాన్ తెలుసు సార్. రష్యాలో ఉంది. వీళ్ళది ఇరికిస్తాన్. ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒక్కసారి ఎంటర్ అయితే ఇరుక్కున్నట్టే. అల్లుడు పొద్దున్న పెళ్లి ఎలా వెళ్తున్నావు? పేడగారు ఉన్నారు కదా, మనల్ని చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకెళ్తారు. నేనా? చార్టర్డ్ ఫ్లైట్ లోనా? అదే ఇరికిస్తాన్. ఆ? సార్ మీరు ఇక్కడే ఉంటే భానుభాయ్ మిమ్మల్ని బతకనిస్తాడా? చంపేస్తాడు. ఇప్పుడు చెప్పరా, మా రూపాయి గొప్పదా నీ దిరం ఆ గొప్పదా? రూపాయలు సంపాదించే మీ బ్రెయిన్స్ గొప్పవి సార్. మనకి ఎక్కువ టైం లేదు, పదండి. పదండి పదండి. పదండి పదండి. నువ్వు బాయ్, ఇన్ని రోజులు నీతో ఉన్నది నరసింహ. డాడ్, అంజలి వాళ్ళు ఎవరు కనిపించట్లేదేంటి? కనిపించట్లేదా? పారిపోయారు. బాబా మీరా? వాళ్ళంతా నిన్ను మోసం చేశారు భాను. నీ ఇంటి నుంచి తప్పించుకున్నారు. షార్జా నుంచి తప్పించుకోకుండా చూసుకో. రండి రండి, త్వరగా రండి. కమాన్ కమాన్, తొందరగా తొందరగా. రే రోహిత్, డాడ్, ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ హమీద్ ని లైన్ లోకి తీసుకో. ఓకే. So, you are from the film crew. యా, హీరో హీరోయిన్ అండ్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్. Oh, who's the director? నేనేనా? రే రోహిత్, ఏమైందిరా? వాడు ఎత్తట్లేదు. ఎత్తట్లేదా? ట్రై చెయ్యి చేస్తూనే ఉన్నావు. What is the story? స్టోరీ. హీరో ఇస్ ఎ రిచ్ ఫెలో. అత్త మ్యారీడ్ ఏ పూర్ ఫెలో. Atta? అత్త మీన్స్ ఆంటీ. Oh, తాత అప్సెట్. Tata? తాత మీన్స్ గ్రాండ్ ఫాదర్. తాత వాంట్స్ టు అత్త కమ్ బ్యాక్. హీరో కమ్స్ టు ఇండియా అండ్ కన్విన్స్ అత్త. అత్త కమ్ బ్యాక్. తాత ఇస్ వెరీ హ్యాపీ. Mwah. Wallah, maza aa gaya. Very heart touching story. యూ బిలీవ్ ఇట్? థ్యాంక్ యూ వెరీ మచ్. You can proceed now. కమాన్. ఆ సెక్యూరిటీ ఆఫీసర్ హమీదు భానుభాయ్ మనిషి. ఏ నిమిషంలోనైనా ఫ్లైట్ ఆపగలడు. పదండి, తొందరగా పదండి. Assalamu alaikum, Banu bhai. హమీద్ లైన్లోకి వచ్చాడు డాడ్. సలాం అలైకుం హమీద్. Send me their photos. I'll send you Hamid. Shit. Come fast, we have to stop the flight. Move. హమీద్ గారు వచ్చేస్తున్నాడు, ఫ్లైట్ ఆపుతాడు. అరే సీన్గా నన్ను చంపేరా అని చెప్పి. Try to overtake the flight. Go. అరే పేడ, సైనడ్ అనేది ఏదో ఉంటుందంట కదా, ఇక్కడ పెట్టుకుంటే చచ్చిపోతారంట. అది ఫ్లైట్ ఎక్కడ దొరుకుతా? Go, we must stop the flight. More, we have to be more faster. Come on.
భాను బాబా. వాళ్ళకంటే ముందు మనం హైదరాబాద్ చేరుకోవాలి. ఏర్పాట్లు చెయ్యి. జీ బాబా. ఈ లోపు ఎవడన్నా వస్తే ప్రాబ్లం. అల్లుడు మా